ఫ్రెండ్స్, నా పేరు శ్వేతా నివాస్. ఈరోజు డిజైన్ వచ్చేసి డ్రెస్ చెప్తున్నాను మీకు. డ్రెస్లో మదర్స్ ఫీడింగ్ డ్రెస్ గురించి మీకు కటింగ్ చెప్తాను, కుట్టడం చెప్తాను, రెండు చెప్తాను. చూడండి. మొదటగా ఫస్ట్ మనం టాప్లో ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ తీసుకొని కటింగ్ చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి పైన బాడీ పార్ట్ తీసుకుంటున్నానండి. డ్రెస్ టాప్ యొక్క చెస్ట్ రౌండ్ 40, హైట్ వచ్చేసి 13.5 అండి. మనం కుట్లలోకి బోను 14.5 తీసుకోవాలి. ఈ సరౌండింగ్ వచ్చేసి 10 అంటే 40లో మనం 4 ఫోల్డ్స్ వేయాలండి. 4 ఫోల్డ్స్ అంటే 4 భాగాలు. 4 భాగాలు అంటే 40 డివైడెడ్ బై 4 అంటే 10 వస్తుందండి మనకి. ఇలా 10. ఇంకా ఖర్చుకు కావాలి కాబట్టి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇది మదర్స్ ఫీడింగ్ డ్రెస్ కాబట్టి 2 ఇంచెస్ ప్లస్ ఇంకో 2 ఇంచెస్ అంటే 12కి బదులుగా మనం 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అడిషనల్గా. మళ్ళీ చెప్తున్నాను. హైట్ వచ్చేసి 14.5 అండి. విడ్త్ వచ్చేసి 14 అండి. ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ షేప్లో గీసుకొని ఒక బాక్స్ లాగా తీసేసుకొని ఫస్ట్ ఈ బాక్స్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 కంబైన్డ్ ఉన్నాయి కదండి. ఒకటి ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకోటి 1 by 1, ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్. మనకు ఫ్రంట్కు మటుకే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవసరము, బ్యాక్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవసరం లేదు. ఇక్కడ డౌన్లో 5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. స్ట్రేట్గా ఈ 5 ఇంచెస్ది కట్ చేసేయండి. ఒక 1 ఇంచు లోపలికి మలుపుతున్నానండి. అంటే ఇక్కడ మనకు జిప్ వస్తుంది. జిప్పు కోసం క్లాత్ ఎక్స్ట్రా. ఇలా సేమ్ మళ్ళీ ఇప్పుడు హ్యాస్టీస్ మన డ్రెస్ కొలతలు, మన డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇక 1 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసి లోపలికి పెట్టండి. సేమ్ ఇప్పుడు యాస్టీస్గా మన మెజర్మెంట్స్ మనము డ్రెస్కి తీసుకోవాలి. షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి 13 అంటే మనం 6.5 తీసుకోవాలి. కుట్లలోకి 1/2 ఇంచ్, టోటల్ మనం 7 ఇంచెస్ తీసుకోవాలండి. స్లీవ్ రౌండ్ వచ్చేసండి 16 ఉంది. 16 ఉంది కాబట్టి 7 తీసుకుంటే సరిపోతుంది. సేమ్ 7. మళ్ళీ ఇక్కడ 1.5 అండి, కరువు లాగా వస్తుంది. ఇది ఫ్రంట్ లోతు, ఇది బ్యాక్. ఇక్కడ మన నెక్, షోల్డర్ నుండి నెక్ తీసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి షోల్డరు. దీని నుండి నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5. ఇష్టం అండి, మనం నెక్కులు ఎంత సైజ్ అన్నా పెట్టుకోవచ్చు.
ఇష్టం వాళ్ళ నెక్. మళ్ళీ బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 అండి. బ్యాక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది పైన టాప్కి బాడీ పార్ట్ అండి. కింద మళ్ళీ మనకు ఫ్రిల్స్ వచ్చి లెంత్ వస్తుంది, గేర్ వస్తుంది. ఇప్పుడు ఇది మీకు కట్ చేస్తున్నానండి. మనకు పైన టాప్ వచ్చినప్పుడు ఇక్కడ నడుము సైడ్ కొంచెం 1/2 ఇంచ్ క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ మటుకు, 1/2 ఇంచ్ ఓన్లీ ఒక 1/2 ఇంచ్ మటుకు క్రాస్లో కట్ చేసుకుంటే మనం ఫ్రిల్స్ పెట్టాక డ్రెస్ నీట్గా వస్తుంది. ఇప్పుడు సేమ్ అండి. బ్యాక్ వచ్చేసి మనకు ఓన్లీ 2.5 దగ్గర మళ్ళీ సేమ్ రౌండ్గా. ఇది ఓపెన్ మటుకు జిప్స్ కోసం అండి. ఈ ఫ్రంట్ దానికి మటుకు లోతు తీయాలి, బ్యాక్ దానికి లోతు అవసరం లేదు. బ్యాగ్ది తీసి పక్కన పెట్టుకొని దీనికి మటుకు లోతు తీస్తే సరిపోతుంది, 1/2 ఇంచ్. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని కింద గేర్ తీసుకోవాలి. మనకు డ్రెస్ హైట్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. మనం పైన బాడీ పార్ట్ 13.5 తీసుకున్నాం కాబట్టి కింద మనకు 13.5 టోటల్ డ్రెస్లో 40లో నుంచి 13.5 మైనస్ చేసేస్తే 26.5 మనకి కింద గేర్ రావాలి, గేర్ హైట్ రావాలి. కాబట్టి మనము 26.5 ప్లస్ మన కుట్లలోకి 1.5 కావాలి. 26 1.5 యాడ్ చేస్తే 28. టోటల్ హైట్ వచ్చేసి మనకి 28 ఇంచెస్ తీసుకోవాలండి. ఇగో టోటల్ 28 ఇంచెస్ ఇది మన హైట్ అండి. ఈ కుచ్చులకు లెంత్ అనేది మనకి ఇక క్లాత్ ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకోవచ్చండి. ప్రస్తుతానికి ఇది 21 ఇంచెస్ ఉంది వెడల్పు. నేను 4 ఫోల్స్ 21 ఇంచెస్ 4 ఫోల్స్ తీసుకుంటున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనము. దీని తర్వాత లైనింగ్ కట్ చేసుకోవాలి. దీనిలాగే సేమ్ యాస్టీజ్ లైనింగ్ కట్ చేసుకొని లైనింగ్తోని మనం మదర్స్ ఫీడింగ్ డ్రెస్ని కుట్టబోతున్నామండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి హైటు 10 ఇంచెస్. 10 ఇంచెస్ అంటే మనకి కింద పైన కుట్లకు బోను 11.5 తీసుకుంటున్నానండి. టోటల్ 11.5 హైటు. ఫ్రెండ్స్ ఇది మన హైట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ అండి. హ్యాండ్ లెంత్ 11, మనం 11లో హాఫ్ తీసుకోవాలి. 5.5 2 ఇంచెస్ ఖర్చు కోసము. ఇక్కడ మన హైట్ నుంచి డౌన్ 3.5 డౌన్ అండి. ఆ 3.5కి మన స్లీవ్ రౌండ్ వచ్చేసి 16 కాబట్టి 8 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. ఇప్పుడు ఇక్కడ ఈ కింద దీన్ని ఇలా కలుపుతూ హ్యాండ్ ఇలా కర్వ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము. సేమ్ ఇందాక మనం కట్ చేసుకున్నట్టే బాడీ పార్టు.
ఇందాక పైన బాడీ పార్ట్కి లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కింద గేర్కి లైనింగ్ మనం హైట్ వచ్చేసి 28 ఇంచెస్ తీసుకున్నాం కదా. దీనికి లైనింగ్కి కొంచెం తక్కువ తీసుకోవాలి, 26 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోటల్ కటింగ్ అయిపోయిందండి. మనం స్టిచ్చింగ్ ఎలా చూపించాలో జిప్స్ పెట్టేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇందాక మీకు మదర్ ఫీడింగ్ డ్రెస్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు 2 సైడ్స్కి 2 జిప్స్ కావాలి. తర్వాత మనము ఈ ఫ్రంట్ దాన్ని ఇలా విడిగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ జిప్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ డ్రెస్ మనది మామూలుగా యాస్టీజ్ అంతా సేమ్. ఫస్ట్ జిప్స్ పెట్టడం మీకు చూపిస్తున్నాను, చూడండి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మన మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ సీదా పైన లైనింగ్ పెడుతున్నాను. దీనిపైన ఒక టంచన్ మందం, టంచన్ అంటే ఒక పావించండి, పావించి కుట్టుతో ఇలా స్ట్రేట్గా తీసుకురండి. సీదా పైన పెడుతున్నాను, చూడండి. ఇటు సైడు ఇంకో సైడ్ కూడా అలాగే. ఇటు ఇటు ఇలా పావించుతోని కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా సీదా చేయండి. ఇది ఇప్పుడు మన సీదా కిందికి లైనింగ్ వచ్చింది. ఇది పక్కన పెట్టుకొని దీని సైడ్స్కి ఇవి ఉన్నాయి కదా, వీటికి కూడా సేమ్ లైనింగ్ అటాచ్ చేయాలి. ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ సేమ్ ఇప్పట్లానే టంచన్ మందం స్ట్రేట్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది విడిగా ఉంది కాబట్టి మనం దీనిపైన అంగే కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడ అంగే కుట్టు వేద్దాం. ఇది మరో సైడ్ది. ఇలా కుట్టి రెడీ చేసుకున్నాక మనం ఇక్కడ అవుట్ సైడ్స్ అన్నీ నీట్గా దొడ్డు కుట్టేసుకోవాలండి. నీట్గా ఫ్రంట్కి బ్యాక్కి టోటల్ వేసేసుకొని రెడీ చేసి పెట్టాక మీకు జిప్స్ పెట్టడం చూపిస్తాను. ఇది మనకి ఇప్పుడు జిప్పు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నామండి. దీనికి లోపల నుంచి అంగే కుట్టేసాం కదా, ఇక్కడ మధ్యలో ఉన్న దానికి పైనుంచి ఒక అంగే కుట్టేయండి. ఇటు సైడు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనము మధ్యలో ఒక భాగము అవుట్ సైడ్ 2 సైడ్స్ ఇంకో భాగాలు ఉన్నాయి కదా, ఒక భాగానికి ఇది ఇలా కింది నుంచి 1 సైడ్ పెట్టుకోవాలి. ఈ జిప్పు పైనుంచి ఇలా పెట్టుకోవచ్చు, లేదా కిందికి రావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఇది ఒక సైడు. జిప్పు పక్కకి పెట్టుకొని కుట్టాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక వేరే 1 సైడ్ దానికి ఇలా పక్కకే పెట్టి, ఈ జిప్పు పక్కకే పెట్టి ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రెయిట్గా కుట్టేయాలి.
స్ట్రెయిట్గా కుట్టేసిన తర్వాత ఇంకోటి ఈ మధ్యలో భాగాన్ని ఇలా ఇగో లోపలికి మలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇది 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఫోల్డింగ్ చేస్తున్నాం. మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, అందుకని దీనికోసమే అన్నట్టు 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 1 ఇంచుకు తక్కువ ఫోల్డింగ్ చేసేసి దీనిపైన పెడుతున్నాం. దీనిపైన పెట్టేసి ఈ జిప్పుని సింగిల్ టెన్షన్తో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, డబుల్ టెన్షన్తో పెట్టుకుంటా అంటే దీన్ని మాత్రం కిందికి పైన కనుక్కుంటూ చేస్తే మనకు ఈజీగా పెట్టుకోగలుగుతాం, లేకపోతే మనకు మిషన్ కింద రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఇప్పుడు జిప్పు పైనకి కిందికి ఇలా వచ్చేస్తుంది. మనకి ఇంతవరకు ఓపెన్ అవసరం లేదనుకుంటే ఇక్కడికి క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ ఓకే, ఇది ఇంకో సైడ్ అండి. ఇంకో సైడ్ సేమ్ ఇలాగే ఇలా కింద నుంచి దీని పక్కకి వెళ్ళి కుట్టేసేసేయాలి. ఇందాక ఇలా ఒకటే సైడ్ కుట్టాం కదండి, ఇప్పుడు సేమ్ ఇలాగే 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఫోల్డింగ్ చేసేసి ఇలా దీనిపైన పెట్టేసి ఇక్కడ ఎలా కుట్టామో సేమ్ ఇక్కడ కూడా అలాగే కుట్టాలి. చూడండి, ఇది ఇలా ఫ్రెండ్స్ చూడండి, 2 సైడ్స్ జిప్స్ ఇలా. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము వెనుక భాగం చూసేసుకొని హ్యాండ్స్ పెట్టేసుకొని డ్రెస్ జాయిన్ చేసుకోవాలి. దీనికి కింద భాగానికి ఇది కుచ్చులు పెట్టి రెడీ చేసుకోవాలి. ఇక్కడ కింది సైడ్కి మనం ఇలా ఫ్రెండ్స్ కింది దానికి కుచ్చులు పెట్టేసి ఇది రెడీ చేసేసుకొని ఇప్పుడు పైన దానికి మనం అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కుచ్చులు పెట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాక మనం హ్యాండ్స్కి లైనింగ్ లేదండి, వితౌట్ లైనింగ్ లేకుండా కూడా బాగుంటుంది. కింద వచ్చేసి 1 ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్. నీట్గా కట్ చేసి లోతు తీసేసి పెట్టేసుకోవాలి. కింద బ్యాక్ పెట్టేసి పైన మనం ఈ ఫ్రంట్ భాగాన్ని పెట్టేసుకొని నీట్గా ఉందా లేదా చూసుకొని తర్వాత వచ్చేసి మనము షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నామండి. సైడ్ షోల్డర్ జాయిన్ చేసేసి నెక్ వేసేసి ఇప్పుడు నెక్ వేస్తున్నానండి.
గల్ల కోసం అండి ఇలా క్రాస్లో కట్ చేసేసి జాయిన్ చేసుకోవాలి. లేదు అంటే మనం రౌండ్గా గల్ల పట్టి కూడా వేసుకోవచ్చు, ఇష్టము, మన చాయిస్ అది. ఇలా కట్ చేసి జాయిన్ చేసేసి ఇలా జాయిన్ చేసేసి దీనికి మనం గల్ల టంచన్ మందంతో కుట్టేసుకోవాలి. ఒక సైడ్ షోల్డర్ జాయిన్ చేసానండి, ఇంకో సైడ్ ఓపెన్ ఉంచాను. లేదు మాకు అలా కష్టం అవుతుంది అంటే విడివిడిగా కూడా నెక్ వేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవచ్చు. రౌండ్గా కుట్టేసిన తర్వాత ఈ రౌండ్ కార్నర్స్ దగ్గర చిన్నగా ఇలా కచ్చిగా పెట్టుకోవాలి. మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. పైన అన్నీ కుట్టేసుకోవాలి. ఇది ఇలానే కుట్టేసాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మలిపి కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా వస్తుంది నీట్గా. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఒక సైడ్ షోల్డర్ ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం, ఇంకో సైడ్ షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాము. తర్వాత హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం దీనికి హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. 2 షోల్డర్స్ నీట్గా చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్, అవి ఫ్రంట్ దానికి ఇలా సేమ్ 1/2 ఇంచుతోని కుట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం కింద బాటని జాయిన్ చేసుకోవాలి. ఇందాక కుచ్చులు పెట్టి రెడీ చేసుకున్నాం కదా, దీన్ని కింద జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచుతోని ఇలా స్ట్రైట్గా. ఇది 2 సైడ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టుకోవడమే. ఎవరి మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసుకోవాలండి. ఫిట్టింగ్ పెట్టాక టోటల్గా మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను. మనం ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టుకుంటున్నామండి.
కంప్లీట్ అయిపోయిందండి. కాలి మనం కింద ఇలా మలిపి ఫోల్డింగ్ చేసి 1 2 ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే. టోటల్ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది చూడండి. చూడ్డానికి అందంగా కూడా ఉంది చూడండి. ఇలా డ్రెస్ కుట్టడం వల్ల మనకి మదర్స్ కోసము స్పెషల్గా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఫీడింగ్ చేయడానికి చాలా ఈజీగా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇంతవరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇగో 2 సైడ్స్ చూడండి. ఇలా చూడడానికి డ్రెస్ మళ్ళీ నీట్గా అందంగా ఉంటుంది. ఇలా మదర్స్ ఫీడింగ్ డ్రెస్ ఇది మనకి ఎంత నీట్గా ఉందో అందంగా ఉందో చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు మళ్ళీ వస్తాను.